మందు బిళ్ళలంటే మన అనారోగ్యాన్ని తగ్గించాలి, మనల్ని తిరిగి ఆరోగ్యవంతుల్ని చేయాలి. కానీ మనం తరచుగా మింగే మందు బిళ్ళలే మన కిడ్నీలకు ఎసరు పెడితే అంతకు మించిన ఆందోళన మరొకటి ఉండదు. ఇవాళ మనం తరచుగా తీసుకునే యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్, బీపీ మందులు, షుగర్ మందులు, చివరికి యాంటాసిడ్ బిళ్ళలు ఇవన్నీ ఎంతో కొంత మోతాదులో మన కిడ్నీలకు ముప్పుగా పరిణమిస్తున్నాయని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. నిత్యం మనం వాడే మందులతో కిడ్నీలకు పొంచి ఉన్న ప్రమాదం గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మితిమీరిన మందుల వాడకం కిడ్నీలను దెబ్బతీస్తుందా? మితిమీరిన మందులు వాడటం మనకి అది దుష్ప్రభావం చూపిస్తుంది. ఏదైనా మందు అవసరాన్ని బట్టి తగు మోతాదులో వాడితేనే అది మందుగా పనిచేస్తుంది. అదే మందుని మనం డోస్ ఎక్కువగా వాడినా, మనకి అవసరమైన టైం కంటే ఎక్కువగా వాడినా కూడా అది మనకి కొంతవరకు విషంలాగానే పనిచేస్తుంది. అందువలన మందులు వాడేటప్పుడు ఏదైనా మనకి ఒక డాక్టర్ కానీ, ఒక హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు కానీ ఒక రకం మందు పెట్టినప్పుడు అది ఆ డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్, ఆ డాక్టర్ గారు ఇచ్చిన డ్యూరేషన్, అంటే ఎంతకాలం వాడాలో అంతవరకే వాడి ఆపటం అనేది ఇంపార్టెంట్. ఎలాంటి మందులు కిడ్నీలపై దుష్ప్రభావాల్ని చూపుతాయి? పెయిన్ కిల్లర్స్ ఎక్కువ కాలం వాడటం, అవుట్ ఆఫ్ ప్రిస్క్రిప్షన్, అంటే మనం వెళ్ళి మందుల షాప్లోకి వెళ్ళి తీసుకోవటం అనేది కామన్గా చూస్తూ ఉంటాం. అది చాలా వరకు మన డాక్టర్స్ కానీ వీరు కానీ మనం చెప్పటం వల్ల చాలా వరకు జనాలకు అర్థమైంది. కాకపోతే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్న సమస్యలు ఏంటంటే, ఈ వెస్టర్న్ డైట్ వల్ల కానీ, ఇప్పుడున్న యాంగ్జైటీ స్ట్రెస్ వల్ల కానీ, వర్క్ స్ట్రెస్ వల్ల కానీ అందరికీ గ్యాస్ట్రిక్ సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉండటం వలన ఆహార నియమాలని కఠినంగా పాటించుకోకుండా డిఫరెంట్ టైంలో తినటం వల్ల యాసిడ్ పెప్టిక్ డిసీజ్ అనేది చాలామందిలో ఎక్కువగా గమనిస్తున్నాం. వీళ్ళు ఈ యాంటాసిడ్స్ కానీ, గ్యాస్కి సంబంధించిన మందులు ప్యాంటప్రజోల్ కానీ, ఓమిప్రజోల్ కానీ ఇలాంటి మందులు కొంతకాలం వరకు వాడటం, డాక్టర్ చెప్పినంత వరకు వేసుకోవటంలో తప్పులేదు. కానీ అదే కనుక కొన్ని సంవత్సరాల పాటు అదొక అలవాటుగా మారిపోయి వాడుతున్న వాళ్ళల్లో క్రానిక్ కిడ్నీ డిసీజ్ వచ్చే అవకాశం ఉందని చాలా స్టడీస్ మనకి చెప్తున్నాయి. అంటే మనకి తెలియకుండానే మనం కొత్త సమస్యలని తెచ్చుకోవటం జరుగుతూ ఉంది. ఇలాగా యాంటీబయాటిక్స్ కానీ, కొన్ని పెయిన్ కిల్లర్స్ కానీ, కొన్ని రకాలైన రుమటలాజికల్ డిసీజెస్కి వాడే కొన్ని మందులు, మెథోట్రెక్సేట్ ఇలా అంటాం కొన్ని, అవి ఒక మోతాదుని మించి ఎక్కువ వాడితే కిడ్నీల మీద దుష్ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. డాక్టర్ సలహా లేకుండా సొంతంగా మందులు కొని వాడటం సరైందేనా? డాక్టర్ సలహా లేకుండా మందులు వాడటం, నొప్పి మిల్లలు కానీ ఇటువంటి ఏ రకమైన మందులు కానీ వాడటం సరైన పని కాదు. అలాగే భారతదేశంలో పర్టికులర్గా కొన్ని రూరల్ ఏరియాస్లో ఈ నాటు మందులు అనేవి కూడా బాగా వాడకంలో ఉన్నాయి. అవి ఏ మందులు దానితో ఎలా తయారు చేస్తారు ఒక పద్ధతి లేకుండా, ఆ కెమికల్ ఏంటో అనేది తెలియకుండా మనం వాడటం అనేది చాలా ప్రమాదకరం. నేను చెప్పేది ఆయుర్వేదం మెడిసిన్స్ కాదు. నేను చెప్పే మెడిసిన్ ఏంటంటే నాటుగా మందులు కొన్ని రకాలైన కెమికల్స్ని వాడతారు. అలాగే కొంతమంది కొన్ని రకాలు కెమికల్స్, అలాగే కొన్ని రకాలు అయిన ఈ హెర్బల్స్ని మిక్స్ చేసి దాంతో కూడా కొన్ని హెవీ మెటల్స్ కూడా మిక్స్ చేయటం మనం చూస్తూ ఉన్నాం. ఈ హెవీ మెటల్ యూసేజ్ అనేది ఎంత యాడ్ చేస్తున్నారో, అది ఎలా డ్యామేజ్ చేస్తుందో తెలియదు. కాబట్టి మనకి మెర్క్యూరీని అయితేనేమి, లెడ్ అని, గోల్డ్ ఇవన్నీ కూడా కిడ్నీ మీద సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అది ఏదో ఒకసారి వాడటం కాకుండా కొంతమందికి ఏంటంటే ఈ దీర్ఘకాలిక సమస్య ఉన్న వాళ్ళకి అది కంటిన్యూగా ఈ నాటు మందుని వాడుతూ ఉండటం వలన చాలామందిలో మేము క్రానిక్ కిడ్నీ డిసీజ్ని డెవలప్ అవటం మేము గమనిస్తూ ఉంటాం. అలాగే కొంతమందికి ముఖ్యంగా మనం రూరల్ ఏరియాస్లో చూసేది నాటు మందులు, ఈ జాండీస్ వచ్చిన వాళ్ళలో చాలామంది మాకు పేషెంట్స్ ఈ జాండీస్ కోసం వాడిన మందుల వల్ల కిడ్నీలు డ్యామేజ్ అయ్యి వస్తూ ఉంటారు. అలాగే రక్తహీనత వస్తుంది, అంటే బోన్ మ్యారో సప్రెషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటివి
అవి వాడే మందులు కెమికల్ కాంపోజిషన్ ఏంటి ఇవేవి కూడా మాకు తెలియదు. కేవలం కొన్ని పసర వైద్యాలు, కొన్ని పొడులు వాడతామని చెప్తారు. వచ్చేసరికి మాకు కిడ్నీలు కంప్లీట్గా ఫెయిల్యూర్లోకి వెళ్ళి డయాలసిస్లో కూడా వచ్చేస్తూ ఉంటారు. ఏళ్ల కొద్దీ వాడే షుగర్ మందుల వాడకం ఎలా ఉండాలి? షుగర్, బీపీ మందులు వాడేవాళ్ళు వాళ్ళు ఆల్రెడీ హై రిస్క్ ఫర్ కిడ్నీ డిసీజెస్ కాబట్టి వాళ్ళు తరచూ కిడ్నీ సమస్యలు చెక్ చేసుకుంటూ, కిడ్నీకి సంబంధించిన టెస్టులు చెక్ చేసుకుంటూ, కొన్ని రకాల షుగర్ మాత్రలు కానీ బీపీ మాత్రలు కానీ కిడ్నీ సమస్య కనుక ఉత్పన్నమైతే అవి వాళ్ళకి సరిపడవు. ఉదాహరణకి కొన్ని రకాల బీపీకి సంబంధించిన మందులు మనకి క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఎర్లీ స్టేజ్లో బాగా ఉపయోగకరంగా ఉంటాయి. డిసీజ్ ప్రోగ్రెషన్కి అంటే డిసీజ్ తీవ్రంగా అవ్వకుండా హెల్ప్ చేస్తుంటాయి. అదే కొంచెం లేట్ స్టేజ్కి వెళ్ళేసరికి అదే మందులు వాళ్ళకి కాంప్లికేషన్స్ తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి కొన్ని మందులు పొటాషియం లెవెల్స్ని బాడీలో పెంచుతాయి. అది కొంతవరకు ఎర్లీ స్టేజ్లో బాగానే ఉంటుంది, కానీ దీర్ఘకాలికంగా కిడ్నీ సమస్యలు డెవలప్ అయిన తర్వాత అలాంటి బీపీ మాత్రలు వాడేటప్పుడు తరచూ పొటాషియం లెవెల్స్ చూసుకోవటం, పొటాషియం సంబంధించిన డైట్ని కంట్రోల్ చేసుకోవటం ఇంపార్టెంట్. అలాగే షుగర్ సమస్యలు ఉన్నవాళ్ళు దీర్ఘకాలికంగా కిడ్నీ సమస్య కూడా వచ్చినప్పుడు కొంతకాలం ఆ కిడ్నీ సంబంధించిన మాత్రలు డోస్ తగ్గించుకోవటం కానీ కొంతకాలం వాటిని ఆపేయటం కూడా చేయవలసి వస్తుంది. అందువల్ల వాళ్ళు దీర్ఘకాలికంగా లైఫ్ లాంగ్ వాళ్ళు మెడిసిన్స్ ఏదైతే వాడతారో వాళ్ళకి కిడ్నీ డిసీజ్ స్టేజ్ని బట్టి, వాళ్ళకున్న సమస్యను బట్టి మనం డోస్ తగ్గించుకోవటం కానీ ఆర్ పూర్తిగా మానేసి ఈ షుగర్కి సంబంధించిన వాళ్ళకి ఇన్సులిన్లోకి వెళ్ళాల్సిన అవసరం కూడా వస్తూ ఉంటుంది. అంటే కొన్ని స్టేజెస్ దాటిన తర్వాత కొన్ని రకాల షుగర్ మాత్రలు వాడటం మంచిది కాదు. అందువల్ల దీర్ఘకాలికంగా వాడుకునే మందులు ఉన్నవాళ్ళు కిడ్నీ స్టేజెస్ని కూడా చూసుకుంటూ దానికి సంబంధించిన డోసుని కానీ దానికి సంబంధించిన విధానాన్ని కానీ మాట్లాడుకుని తరచూ మార్చుకుంటూ ఉండటం వల్ల కిడ్నీ మీద సమస్యలు, కిడ్నీ మీద ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది. మందు బిళ్ళలనేవి రెండు వైపులా పదునున్న కత్తులాంటివి. డాక్టర్ల సలహా మేరకు మితంగా వాడుకుంటేనే మనకు ఆరోగ్యం. మితిమీరి వాడితే ప్రాణాధారమైన మన కిడ్నీలకు సమస్యల తాకిడి పెరుగుతుందని మనం గుర్తుంచుకోవాలి.